అందరికీ నమస్కారం అండి. పిచ్చి ప్రేమ పార్ట్ 2. ఢిల్లీ వెళ్ళాక చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఇలా ఒంటరిగా ఉంటాను అని స్వప్న మాట్లాడితే, మీ మనసు మారిపోతే నా జీవితం ఏం కావాలి? అందుకే నాకు చాలా టెన్షన్గా ఉంది. మీరు ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చే వరకు నాకు ఇక మనశ్శాంతి లేదు అని చెప్పి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక ఎవరు చెప్పినా ఆకాష్ ఢిల్లీ వెళ్ళటం ఆగడు కాబట్టి ఇక నేను మౌనంగా ఉండాలి, లేదంటే నన్ను అందరూ తప్పుగా అనుకుంటారు అని అనిత తనకు తాను సమాధానపరుచుకుంటుంది. తర్వాత రోజు సాయంత్రం ఆకాష్ ఢిల్లీ బయలుదేరతాడు. ఆకాష్ స్వప్న ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు. స్వప్న తలుపు తీయగా ఎదురుగా ఉన్న ఆకాష్ను చూసి కొంచెం కంగారు పడుతుంది. ఏంటి బావా, సడన్గా వచ్చావేంటి అంటూ తన కంగారును మనసులో ఉంచుకొని పైకి అడుగుతుంది. ఆకాష్ తన గురించి తెలుసుకోవడానికి వచ్చినట్లు కాకుండా బ్యాంకుకు సంబంధించిన ఒక మీటింగ్ ఉంది, దానికి అటెండ్ అవ్వడానికి వచ్చాను. ఎక్కడో హోటల్లో ఉండటం ఎందుకు, నిన్ను కలిసినట్టు ఈరోజు మీ రూమ్లోనే ఉందామని వచ్చాను. గుమ్మం బయట నుంచే మాట్లాడతావా లేక ఇంట్లోకి రమ్మంటావా అని ఆకాష్ అనటంతో, సారీ బావా, రా లోపలికి రా అని చెప్పి కూర్చోమని చెప్తుంది. ఏం టిఫిన్ చేయను అని స్వప్న అడిగితే, ఏది చేసినా పర్లేదు, నేను మీటింగ్కి సంబంధించి కొంచెం ప్రిపేర్ అవ్వాలి, నేను గదిలోకి వెళ్ళి వర్క్ చేసుకుంటాను అంటాడు ఆకాష్. సరే బావా వెళ్ళు, నేను టిఫిన్ చేసి నిన్ను పిలుస్తాను అని చెప్తుంది స్వప్న. స్వప్నకి అసలు అనుమానం రాకూడదని అలా పని ఉన్నట్లు నటిస్తాడు ఆకాష్. అలా చిన్నగా స్వప్న మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం, తనను నమ్మించడం కోసం పనిలో ఉన్నట్లు గదిలోకి వెళ్తాడు. కాసేపటి తర్వాత బయటికి వచ్చిన ఆకాష్ టిఫిన్ చేస్తూ, నీకు తెలుసా అనిత కడుపుతో ఉంది అని అంటాడు. తెలుసు బావా, అమ్మ చెప్పింది. అనిత ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది స్వప్న. బాగానే ఉంది, 4 రోజుల్లో 5వ నెల రాబోతుంది. 5వ నెలలోనే శ్రీమంతం చెయ్యాలని అత్తయ్య గారు అంటున్నారు. నువ్వు శ్రీమంతానికి తప్పకుండా రావాలి స్వప్న అని ఆకాష్ తన ముందు ప్రిపేర్ చేస్తుకున్న మాటలన్నీ మాట్లాడతాడు. ఓ అవునా, నాకు కంపెనీలో సెలవిస్తారో లేదో బావా అని చిన్నగా అంటుంది స్వప్న. వారం రోజులు అవసరం లేదే స్వప్న, 2 రోజులు చాలు, శ్రీమంతమయ్యాక బయలుదేరి వద్దు. అత్త కూడా ఊరు నుండి వస్తుంది, అందరం సరదాగా గడపచ్చు అని ఆకాష్ అనటంతో సరే అన్నట్లు తల ఊపుతుంది. స్వప్న ఏదో మానసికంగా బాధపడుతుంది అని తన ముఖం చూడగానే అర్థమవుతుంది. ఇక ఎక్కువ మాట్లాడితే స్వప్నకు అనుమానం కలుగుతుందని, సరే స్వప్న, నేను వెళ్ళి రెడీ అయ్యి మీటింగ్కి వెళ్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళి రెడీ అయ్యి బయటికి వస్తాడు. హాల్లో అప్పుడే స్వప్న టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటుంది. ఏమైంది స్వప్న, టాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నావు అని ఆకాష్ అడగ్గా, అది బావా కొంచెం నీరసంగా ఉంది అని సమాధానమిస్తుంది స్వప్న. బలం మాత్రలు వేసుకుంటున్నావా, ఏమిచ్చారు అంటూ తన చేతిలో ఉన్న టాబ్లెట్లను తీసుకుంటాడు ఆకాష్. ఆ టాబ్లెట్లను చూసి ఆకాష్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ప్రతిరోజు అనిత ఏ టాబ్లెట్లు అయితే వేసుకుంటుందో అలాంటి టాబ్లెట్లే స్వప్న వేసుకుంటుంది. అంటే స్వప్న కడుపుతో ఉందా? ఇక ఆకాష్కి ఏం మాట్లాడాలో అర్థం కాక స్వప్న వైపు చూస్తాడు. ఆకాష్ చూసిన చూపు అర్థం చేసుకున్న స్వప్న, అవును బావా, నేను 3 నెలల గర్భవతిని అంటుంది. టాబ్లెట్లు చూసినా మనసులో ఏదో ఒక మూల నమ్మకం ఉంది ఆకాష్కి. ఇక స్వప్న చెప్పింది విన్నాక ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే స్వప్న చూస్తూ ఉన్నాడు. బావా, నేను తప్పు చేశాను, నన్ను చూస్తే నీకు అసహ్యం కలుగుతుందా అని అడుగుతుంది స్వప్న. ఎవడు వాడు అని కొంచెం గొంతు పెంచి అడుగుతాడు ఆకాష్. అది అని చెప్పలేక భయపడుతుంటే అది చూసిన ఆకాష్ వెంటనే తన కోపం తగ్గించుకొని స్వప్న తల మీద చెయ్యి వేసి, దేనికి భయపడకు, అత్తయ్యతో చెప్పి మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది అనగానే ఆ మాటలకి అప్పటి వరకు గుండెల్లో దాగిన బాధ ఒక్కసారిగా కన్నీటి రూపంలో బయటికి వస్తుంది. ఏడుస్తూ ఆకాష్ని కౌగిలించుకొని, బావా నేను మోసపోయాను అంటుంది. ఇక ఆ మాటలకి ఆకాష్కి పిడుగు నెత్తిమీద పడ్డట్లు అనిపిస్తుంది. వెంటనే తేరుకొని, స్వప్న, ముందు నువ్వు ఏడవటం ఆపి అసలేం జరిగిందో చెప్పు, అబ్బాయి ఎవరు అని అడుగుతాడు. అబ్బాయి పేరు శంకర్, హైదరాబాద్, ఇక్కడ ఏదైనా వ్యాపారం చేయడానికి వచ్చాడు అని చెప్తుంది స్వప్న. అంటే ఆ శంకర్ ఢిల్లీలో ఖాళీగా ఉంటున్నాడా అని అడుగుతాడు ఆకాష్. అవును బావా, ఇదే అపార్ట్మెంట్లో ఉండేవాడు, ఒకరోజు లిఫ్ట్లో పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త స్నేహం ప్రేమగా ఎప్పుడు మారిందో కూడా తెలియదు. శంకర్ నన్ను అంత బాగా చూసుకున్నాడు. తనకి ఉద్యోగం లేదు, అపార్ట్మెంట్కి రెంట్ కట్టడం ఖర్చులు ఎందుకనేసి ఇద్దరం ఒక ఫ్లాట్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. అలాగే పెళ్లి చేసుకోకుండానే మేమిద్దరం సహజీవనం చేశాం బావా.
కానీ అని ఇంకా ఏదో చెప్పబోయి ఆగింది స్వప్న. వెంటనే ఆకాష్, నీ మీద మోజు తగ్గింది, నిన్ను వదిలేసి వెళ్ళాడు అంతేనా అని అడుగుతాడు. లేదు బావా, నీ మీద కోపంతో నా మీద పగ తీర్చుకున్నాడు అని చెప్తుంది స్వప్న. ఆ మాటలు అర్థం కాని ఆకాష్, ఏం మాట్లాడుతున్నావు? నా మీద కోపం ఏంటి, నీ మీద తీర్చుకోవటం ఏంటి? శంకర్ అన్న పేరు గల మనిషే నాకు తెలియదు అంటాడు ఆకాష్. బావా, శంకర్ ఎవరో కాదు, అనిత వాళ్ళ బావ అంటుంది. అనితకి బావ ఉన్నాడని తెలుసు కానీ అంతకు మించి ఏ వివరాలు తెలియదు అంటాడు. అయినా అతనికి నా మీద కోపడం ఏంటి అని అడుగుతాడు ఆకాష్. అనితకి పెళ్ళంటే ఇష్టం లేదు, ఉద్యోగం చెయ్యాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలని ఆశగా ఉండేదంట. నువ్వు తన ఆశలను కలలను తొక్కేశావని శంకర్ బాధపడుతున్నాడు. ఒకసారి పార్కులో అనితని ఒంటరిగా వదిలేసి నువ్వొక్కడివే ఇంటికి వెళ్ళిపోయావంటగా. అది తెలిసిన శంకర్ తన మరదల్ని అంతగా బాధ పెడుతున్నందుకు నీ మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాడట. అప్పుడు నీ గురించి పూర్తిగా తెలుసుకునే క్రమంలో నా గురించి తెలిసింది. నేను బాధపడుతూ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు అని తెలుసుకుని నాతో నాటకమాడి ప్రేమలోకి దించాడు. చివరికి తల్లిని చేశాడు. ఇప్పుడు నాకు నీకు ఏ సంబంధం లేదని తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడు అని చెప్తుంది స్వప్న. స్వప్న చెప్తున్నంతసేపు ఆకాష్ ఇది కళ లేక నిజమా అన్న భ్రమలో ఉంటున్నాడు. తన కారణంగా స్వప్నని బాధ పెడుతున్నాడా అని తెలిసి కుంగిపోయాడు ఆకాష్. ఇదంతా ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అని కోపంగా అడుగుతాడు. ఆకాష్, బావా, నేను ఇంత బాధపడుతున్నానని తెలిస్తే నువ్వు అనితని సరిగ్గా చూసుకోగలవా? నా కారణంగా మీ ఇద్దరి జీవితం కూడా నాశనం అయిపోతుందిగా అని చెప్పలేదంటుంది స్వప్న. అబ్బో, చాలా పెద్దదానివైపోయావు. మరి అత్తయ్యకి తెలిస్తే అన్నాడు ఆకాష్. లేదు బావా, ఇదంతా అమ్మకు తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. అందుకే అమ్మ నన్ను చూడ్డానికి వచ్చినా కోపంగా మాట్లాడి పంపించేశాను. సరే స్వప్న, ఇక నువ్వు ఏమీ ఆలోచించుకు. నువ్వు కడుపుతో ఉన్న విషయం బయటికి రాకుండా నీకు శంకర్కి పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు ప్రశాంతంగా ఉండు అని ఆకాష్ భరోసా ఇస్తాడు. సరే, ఇక నేను వెంటనే హైదరాబాద్ వెళ్తున్నాను అని ఆకాష్ అంటే, బావా, నువ్వు వచ్చింది పని మీద కాదా అంటుంది స్వప్న. ఇక దాచటంతో పని ఎందుకని తను వచ్చిన పని చెప్తాడు. అమ్మా, జాగ్రత్త బావా అని స్వప్న అంటే, నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు స్వప్న. నీ జీవితాన్ని దారిలో పెట్టే అత్తయ్యని సంతోషంగా ఉంచడం నా బాధ్యత అంటూ వెంటనే విమానం టికెట్ బుక్ చేసుకొని తిరిగి హైదరాబాద్ వచ్చేస్తాడు. వారం రోజులు అవుతుంది రావడానికి అనుకున్న మనిషి ఒక్క రోజులో రావటంతో ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు. కనకమ్మ ఆందోళన పడుతూ, ఏమైందిరా, అప్పుడే ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నీకు అంతా కంగారే అత్తయ్య, అసలేమీ లేదు. స్వప్న ఒక అబ్బాయిని ఇష్టపడింది. ఆ విషయం నీకు చెప్తే నువ్వెక్కడ పెళ్లి చేయవోనని కంగారు పడింది అంతే. అంతకు మించి ఏమీ లేదు అని ఆకాష్ చాలా సింపుల్గా చెప్తాడు. అవునా, స్వప్న అబ్బాయిని ఇష్టపడిందా? ఎవరా ఆ అబ్బాయి, ఏ ఊరు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కనకమ్మను చూసి, అత్తయ్య, మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ అబ్బాయి ఎలాంటివాడు, స్వప్నకి తగినవాడా అవునా కాదా అని నేను ఎంక్వైరీ చేసి పూర్తిగా చెప్తాను. అప్పటి వరకు మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి, సరేనా అని ఆకాష్ అంటే, చాలురా, ఇక నాకు ఏ బాధ లేదు. ఇక నేను తిరిగి మా ఊరికి వెళ్తాను అంటుంది కనకమ్మ. తొందరలో పప్పన్నం పెట్టాలిగా, దానికి తగిన ఏర్పాట్లు చేసుకో అని కనకమ్మని ఆనందం పెట్టడానికి ఒక డైలాగ్ వాడతాడు ఆకాష్. కనకమ్మ, సరేరా, పప్పన్నమే కాదు, నీకు మటన్ బిర్యానీ పార్టీ కూడా ఇస్తాను అంటూ తన బ్యాగ్ సర్దుకోవడానికి గదిలోకి వెళ్తుంది. ఆకాష్ మనసు మాత్రం ఏయో ఆలోచనలు ఉంటాయి. ముందు దీనికి పరిష్కారం ఆలోచించాలి. ఈ విషయాన్ని అనిత మాత్రమే చేయగలదు. ముందు అనితతో మాట్లాడదాం అనుకుంటాడు ఆకాష్. అనితతో కాసేపు సరదాగా మాట్లాడిన తర్వాత, ఎప్పుడు నువ్వు మీ బావ శంకర్ గురించి నాకు చెప్పలేదు అని ఆరా తీస్తాడు ఆకాష్. పుట్టింటి వాళ్ళ గురించి చెప్తున్నా మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడేంటి కొత్తగా అడుగుతున్నారు అంటుంది అనిత. అనిత, ఇంకా నా వల్ల కాదు, నా మైండ్లో రకరకాల ఆలోచనలు, తల పగిలిపోయేలా ఉంది. ఇక నేరుగా నీకు జరిగిన విషయం చెప్పేస్తున్నాను అని ఆకాష్ జరిగిందంతా అనితకు చెప్తాడు. ఆకాష్ మా బావ మోసం చేశాడంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు. తను ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు అని అంటుంది. ఏమో అనిత, ఎవరు మంచి ఎవరు చెడు ఇప్పుడు నేను ఆలోచించలేను. ఎలాగైనా సరే స్వప్న జీవితాన్ని ఒక దారిలో పెట్టాలి. అప్పుడు కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదు అని ఆకాష్ అంటే, ఆకాష్, నువ్వేమీ కంగారు పడకు, నేను స్వప్న జీవితాన్ని బాగు చేస్తాను అంటూ ఫోన్ తీసుకుని శంకర్కి ఫోన్ చేస్తుంది అనిత. శంకర్తో మాట్లాడే మాటలు ఆకాష్ కూడా వినాలని ఫోన్ స్పీకర్లో ఉంచుతుంది. శంకర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, పెళ్ళైన ఇన్ని నెలల తర్వాత నేను గుర్తుకొచ్చానా అని
ఒకేసారి మాట్లాడటంతో బావా అని కొంచెం బాధగా పిలుస్తుంది అనిత. వెంటనే ఏమైంది అనిత? ఒంట్లో బాగా లేదా? లేక ఆకాష్ ఏమైనా అన్నాడా అని ఆవేశంగా అడుగుతాడు శంకర్. బావా, నేను ఫోన్లో మాట్లాడలేను. నీతో నేరుగా మాట్లాడాలి. మా ఇంటి దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి రాగలవా అని అడుగుతుంది అనిత. తప్పకుండా వస్తాననిత, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి శంకర్ బైక్ తీసుకుని స్టార్ట్ అవుతాడు. ఏవండి, మనం కూడా వెళ్దామా అంటే సరే అని ఆకాష్ కారు తీస్తాడు. ముందుగా కాఫీ షాప్కి ఆకాష్ అనిత వెళ్తారు. ఆకాష్, నువ్వు దూరంగా కూర్చో. ఫోన్ ద్వారా మా ఇద్దరు మాటలు వింటూ ఉండు. నువ్వు తప్పుగా అనుకుంటే మాత్రమే నా దగ్గరికి రా, లేదంటే మౌనంగా ఉండు. ఆకాష్ చెప్తే సరే అన్నట్లు తల ఊపి వెళ్ళి దూరంగా కూర్చుంటాడు. ఒక 10 నిమిషాల తర్వాత శంకర్ ఆవేశంగా వస్తూ, ఏమైంది? ఎందుకు నన్ను కలవాలన్నావు చెప్పు అని అడుగుతాడు అనిత. బావా, కొంచెం శాతపడు, కూర్చో ముందు అని అనిత అనడంతో కూర్చొని బేరర్ని పిలిచి 2 మిల్క్ షేకులు ఆర్డర్ ఇస్తాడు శంకర్. మిల్క్ షేక్ తాగుతూ, ఇప్పుడు చెప్పు అనిత, నీ భర్త నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదా అని అడుగుతాడు. అదేం లేదు బావా, నన్ను ఆకాష్ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు నాకు 5వ నెల కూడా. ఇంకా చాలా బాగా చూసుకుంటున్నాడు. కానీ నాకే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది అని భయపడుతున్నట్లు నాటకం ఆడుతుంది అనిత. నిన్ను నీ భర్త వదిలేసి వెళ్ళటం ఏమిటి? అర్థమయ్యేలా చెప్పు అని శంకర్ అంటే, అది 4 రోజుల కిందట మా ఆయన మేనత్త కనకమ్మ మా ఇంటికి వచ్చింది. తన కూతురు స్వప్న ఢిల్లీలో ఉద్యోగం చేస్తుందంట. చిన్నప్పటి నుండి ఆ స్వప్నని ఆకాష్కిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఆకాష్ నన్ను ఇష్టపడటంతో ఇక తప్పలేదంట. పెళ్లి వద్దు, పాడు వద్దు, ఒంటరిగా మిగిలిపోతాను, ఎవరైనా వస్తే చచ్చిపోతానని బెదిరిస్తుందని కనకమ్మ పిన్ని ఇంటికి వచ్చి బాధపడుతుందే. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి మా ఆయన ఢిల్లీ వెళ్ళాడు. కానీ అక్కడెవరో స్వప్నని మోసం చేసి కడుపు చేశాడని తెలిసింది. ఎంత అడిగినా స్వప్నను మోసం చేసిన వ్యక్తి పేరు చెప్పలేదట. ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చాడు. కానీ వచ్చిన దగ్గర నుండి స్వప్న జీవితం నాశనమైపోయింది. తన జీవితం దారిలో పెట్టాలి అంటున్నాడు. మోసపోయిన అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? కొంపతీసి మా ఆయన నన్ను వదిలేసి అప్పుడు తనని పెళ్లి చేసుకుంటాడేమో అని నాకు సందేహంగా ఉంది బావా అని అంతా అంటుంది. స్వప్న తన గురించి చెప్పలేదనుకుని ఇక తన దగ్గర ఏమి తెచ్చుకున్నా శంకర్, హే ఆపు, అంతగా ఆ స్వప్న ఇష్టపడి ఉంటే ఆ అమ్మాయిని అప్పుడే పెళ్లి చేసుకుని ఉండేవాడు కదా, ఇప్పుడు ఎందుకు చేసుకుంటాడు చెప్పు? ఇవన్నీ ఒట్టి భ్రమలు అని శంకర్ అంటుంటే, ఏంటి బావా కంగారుగా మాట్లాడుతున్నావు? అయినా ఆడపిల్లల్ని మోసం చేసే వాళ్ళని ఉరిశిక్ష వెయ్యాలి, ముందు వాడిని కాదు. ఆ అబ్బాయిని అలా పెంచి పెద్ద చేసిన వాళ్ళ అమ్మా నాన్నలి అనాలి అని కోపంగా అంటుంది అనిత. ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటున్న శంకర్, ఇప్పుడు అవన్నీ ఎందుకు, నువ్వేమీ ఆలోచించకు. ఆ స్వప్నకి ఏమీ కాదు. నాకు అర్జెంట్ పని ఉంది, ఎళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి గబగబా కాఫీ హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు శంకర్. ఆకాష్, అనిత వేరొక దారి గుండా ఇంటికి బయలుదేరుతారు. శంకర్ స్వప్నకి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. 2 నెలల తర్వాత శంకర్ ఫోన్ చేయటంతో ఆనందంగా, స్వప్న ఇప్పుడే హాస్పిటల్లో చెకప్ చేయించుకుని బయటకు వస్తున్నాను అంటుంది స్వప్న. ఎవరెవరు వచ్చారు అని శంకర్ అడగా, ఇక్కడ నాకెవరు తోడున్నారు, ఒంటరిదాన్ని, ఒంటరిగానే వచ్చాను అని బాధగా చెప్తుంది స్వప్న. ఆ మాటలకి శంకర్ మనసు చాలా బాధపడుతుంది. అవును, మీ బావ ఆకాష్ ఢిల్లీ వచ్చాడు అంట కదా అని అడుగుతాడు. అవును వచ్చాడు అని స్వప్న ఇంకా ఏదో చెప్పబోతుండగా, చాలా థ్యాంక్స్ స్వప్న, నా గురించి నువ్వు చెప్పలేదు. నువ్వు నా గురించి చెప్పి ఉంటే ఈ పాటికి అనిత మా అమ్మా నాన్నకి చెప్పేది. జీవితాంతం మా అమ్మా నాన్న, అత్తయ్య అనిత ముందు తలెత్తుకుని తిరిగేవాళ్ళు కాదు. నా పేరు చెప్పక మంచి పని చేశావు అంటాడు శంకర్. స్వప్నకి అర్థం కాక మౌనంగా ఉంటుంది. నేను నిజంగా తొందరపడి నీకు అన్యాయం చేశాను. అనిత బాధపడుతుందని అలా చేశానే కానీ నీ మీద నాకు ఎటువంటి కోపం, పగ లేదు. ఇది ఎవరికీ తెలియకముందే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని శంకర్ స్వప్నని అడుగుతాడు. శంకర్ నోటి నుండి పెళ్లి చేసుకుందాం అన్న మాటలు విన్న స్వప్న ఆశ్చర్యపోతూ, నేను వింటుంది నిజమేనా అంటుంది. నిజమే స్వప్న, నేను తప్పు చేశాను. అనితని ఇష్టపడ్డాను. నన్ను కాదని బయట వాళ్ళకి ఎవరు ఇవ్వరులే అనుకొని నా ఇష్టాన్ని ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఆఖరికి అనితకి కూడా. నాకు తను దూరం అయింది. ఆ బాధలో ఉన్న నాకు ఒకరోజు తనని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడన్న విషయం తెలిసి కోపం వచ్చింది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావటం మామూలే అన్న విషయం మర్చిపోయి నా బాధ, ప్రేమ అన్నీ కలిపి ఆకాష్ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. అభం శుభం తెలియని నిన్ను ట్రాప్ చేశాను.
నిన్ను వదిలిపెట్టి వచ్చిన తర్వాత నేను నిన్ను మోసం చేస్తున్నానన్న భ్రమలో నిన్ను ప్రేమించాను అన్న విషయం తెలిసింది. కానీ ఆ ప్రేమను ఒప్పుకొని నీ దగ్గరికి తిరిగి రాలేకపోయాను. ఈరోజు అనిత తన భర్త దూరమవుతున్నారని తను బాధపడుతుంటే అర్థమవుతుంది. ఆకాష్ తనని ఎంత బాగా చూసుకున్నాడు అని. నాకు నువ్వు మన బిడ్డ కావాలి. నా పేరు నువ్వెవరికీ చెప్పలేదు. చెప్పి ఉంటే నేను అనిత ముందు తలెత్తుకుని మాట్లాడలేకపోయేవాడిని. నేను ప్రేమించిన నా మొదటి ప్రేమ అమ్మాయి నన్ను హీనంగా చూస్తుంటే తట్టుకోలేకపోయేవాడిని. ఏది ఏమైతేనేముంది, నా తప్పు నేను తెలుసుకున్నాను. మనిద్దరం సహజీవనం చేస్తున్నాము. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని ఇంట్లో వాళ్ళకి చెప్పి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుందాం. హైదరాబాద్‌లోనే సెటిల్ అవుదాం. ఆ తర్వాత మన బిడ్డ గురించి చెప్దాం. ఏమంటావ్ అని శంకర్ అడిగితే, సరే నీ ఇష్టం అని స్వప్న ఆనందంగా చెప్తుంది. శంకర్ ఇక వెంటనే వాళ్ళ అమ్మానాన్నని కలిసి పెళ్లి విషయం చెప్పాలని నిర్ణయించుకుంటాడు. కారు దిగి అనిత, ఆకాష్ ఇంట్లోకి వెళ్తుండగా ఫోన్ రింగ్ అవటంతో ఆకాష్ ఫోన్ వైపు చూస్తాడు. స్వప్న కాల్ చేస్తుంది అని కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆకాష్. బావా, నువ్వేం చేశావో తెలీదు కానీ శంకర్ మారిపోయాడు. నేను కడుపుతో ఉన్న విషయం, నీ మీద కోపం కారణంగానే తనను ప్రేమించిన విషయం ఇవేమీ చెప్పకుండా ఇద్దరం సహజీవనం చేస్తున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందామని చెప్పాడు అని జరిగిందంతా చెప్తుంది స్వప్న. శంకర్‌లో ఇంత మార్పు వచ్చిందా అని ఆశ్చర్యపోతాడు ఆకాష్. బావా, నా కోసం నువ్వు ఒక పని చేయాలంటుంది స్వప్న. ఏంటది అని ఆకాష్ అడగ్గా, నన్ను మోసం చేసింది శంకర్ అన్న విషయం నీకు అనితకు తెలీదు అనుకుంటున్నాడు. నేను చెప్పలేదు అని బలంగా నమ్ముతున్నాడు. మీ ఇద్దరికీ ఆ విషయం తెలుసు అని తెలిస్తే శంకర్ తట్టుకోలేడు. మీ ముందు సరిగ్గా ఉండలేడు. దయచేసి శంకర్ పేరు మీకు తెలుసు అన్న విషయం ఎవరికీ చెప్పకండి అని రిక్వెస్ట్‌గా అడుగుతుంది స్వప్న. తప్పకుండా స్వప్న, ఇదంతా జరిగిన విషయం మీకు మర్చిపోతాము. ఎవరి దగ్గర కూడా చెప్పము. ఒకేసారి ఆకాష్, అనిత మాట ఇస్తారు స్వప్నకి. ఇక స్వప్న ప్రశాంతంగా తన అపార్ట్మెంట్‌కి వెళ్తుంది. తనతో 5 నిమిషాలు మాట్లాడి ఎలా మార్చగలిగావు? అసలు తనతో అలా మాట్లాడితే మారతాడని నువ్వెలా అనుకున్నావు? అని అయోమయంగా ఆకాష్ అనితని అడుగుతాడు. నేను చిన్నప్పటి నుండి మా బావని చూస్తాను. ఎవరితోనూ కలవడు. ఏది ఉన్నా తన మనసులోనే ఉంచుకుంటాడు. అందరిలో కొంచెం గొప్పగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో ఆవేశంలో ఆ పని చేశాడు కానీ చీమకు కూడా అపకారం చేయాలని ఆలోచించే మనసు కాదు మా బావది. అందుకే తన విషయం తెలుసు అని కాకుండా వేరొక విధంగా తనకు అర్థమయ్యేటట్లు చెప్పాను. తను నాతో మాట్లాడి బయటకు వెళ్ళిన 5 నిమిషాల్లోనే తన మెదడులో 1,00,000 ప్రశ్నలు వచ్చి ఉంటాయి. ఒకవేళ స్వప్నని మోసం చేసింది నేను అని తెలిస్తే నన్నేమనుకుంటారో, మా అమ్మా నాన్న ఏమనుకుంటారని తెగ ఆలోచిస్తాడు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే స్వప్నని పెళ్లి చేసుకోవటం ఒక్కటే నిర్ణయం అని తను ఊహిస్తాడని నాకు తెలుసు అని అనిత ఆకాష్కి చెప్తుంది. థ్యాంక్స్ అనిత, నా మనసులో ఉన్న భారాన్ని దించేశావు. నాకు ఎటువంటి టెన్షన్ లేవు అని ఆకాష్ అనటంతో, దీనికి థ్యాంక్స్ ఎందుకు ఆకాష్? మనకు తెలుసో తెలియకో ఇండైరెక్ట్గా నువ్వు నేను కూడా ఈ విషయంలో ఉన్నాము. ఈ సమస్యను పరిష్కరించడం మనది కూడా బాధ్యతే అని అనిత అనటంతో నిజమే అన్నట్లు తల ఊపుతాడు ఆకాష్. ఇక అందరి దృష్టిలో స్వప్న, ఆకాష్లు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారని మాత్రమే తెలుసు. ఆకాష్కి అనితకి ఈ విషయం తెలుసు అన్న విషయం శంకర్ ఎప్పటికీ తెలుసుకోలేడు కాబట్టి వాళ్ళతో కూడా అందరితో మాట్లాడినట్టుగానే మాట్లాడుతాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాసేపు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశంలోనూ తొందరపాటుతనంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని జీవితాలు నాశనమైపోతాయి. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త ఆలోచించి వెనక ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కథ సమాప్తం.